మన గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు నిజంగా 9,500 రూపాయలు జీతం ఇస్తున్నట. యా పూటకు సరిపోతాయా? దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి కదా. వాళ్ళే లేకపోతే నిజంగా ఈ రోజులలో దాదాపుగా చూసుకుంటే ఆర్థిక భారం ఉండి ఎన్నో ఇబ్బందుల్లో ఉండి పేదరికంలో ఉన్నోళ్ళే ఈ మున్సిపల్ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనేటోళ్ళు ఈ మున్సిపల్ శాఖల్లో పనిచేసేటోళ్ళు కొద్ది గొప్ప ఆడవాళ్ళంగా మోపైనప్పటికీ. కానీ వీళ్ళకు 9,500 రూపాయలు ఒక 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 నెలసరి అంటే ఒక 50,000 40,000 లక్ష రూపాయలు సంపాదించోడు వాళ్ళ నెల ఖర్చు కాదు ఇది. 9,500 రూపాయలకు వాళ్ళ భార్య బిడ్డలను ఏ రకంగా పోషించుకుంటాడు? పోనీ ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళన్నా చక్కగా ఉన్నాయా వాళ్ళని అన్న చదివించి ఏదో చేద్దామంటే అది కాదు. అంటే వీళ్ళ సంవత్సరానికి సరిపడి లక్ష 10,000 లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే ఏ రకంగా ముందడ పడతారు చెప్పు? ఏ రకంగా ఈ గ్రామాలు నగరాలు దేశం ముందుకు సాగుతుంది? ఆలోచించాలి. వీళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నారంట, అది లేదు. అందులో భాగంగానే ఒక మిత్రుడు మనకు కామెంట్ చేసిండు, అన్న 9,500 రూపాయలు వస్తున్నాయి సఫాయి కార్మికులకు, ఇక జర ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, దీని పట్ల కూడా ఒకసారి అధికారులతో కూడా విన్నవించే ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ రకంగా సరిపోతాయి 9,500 రూపాయలు? వాని చెత్త వాడు తీసుకోలేనోడికి ఇంటికి వచ్చి తీసుకుపోయి సఫాయి కార్మికులు అదేవిధంగా మోర్లు క్లీన్ చేయడము, ఇతర గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి సఫాయి కార్మికు కీలకం. ఒక వారం రోజులు రోడ్డంతా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఇది క్లీన్ చేయలేదనుకో పరిస్థితి ఎట్లుంటుంది? ఇది చూసుకోండి. గిలాంటి వాళ్ళకి కదా డబ్బులు 10 ఎక్కువైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు వాస్తవంగా ఈ సఫాయి కార్మికులంతా దళితులు ఉంటారు. దళితులే ఎక్కువ పర్సెంట్ ఉంటారు. ఈ సఫాయి హైదరాబాద్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం దళితులు ఉంటారు. ఈ సఫాయి పనులలో అగ్రకుల పోళ్ళు ఒక్కరు ఉండరు. ఇప్పుడు ఏమన్నంటే రిజర్వేషన్ల మీద పడి ఎడతారు కదా, ఇగో ఇలా తీసుకోరి రిజర్వేషన్లు 9,500 మా వాళ్ళకి సరిపోతలేవట, అన్ని ఉద్యోగాలని మీకు ఇచ్చేస్తారు, తీసుకోరి వాళ్ళకి వచ్చి చేరుర్రి, రిజర్వేషన్ల మీద మొరుగుతుంటారు కదా, సఫాయి కార్మికులు ఉద్యోగాలు ఉన్నాయి అందులో చేరుర్రి. ఇప్పుడు పర్మనెంట్ అనే అట్లా కాదు. ఇప్పుడు గుళ్ళో ఏసీ రూమ్ లో ఉన్నటువంటి పూజారికి గదే 10,000 ఇస్తారు. సఫాయి కార్మికుడు రోజంతా ఎండలు తిరిగి బజార్ తిరిగి ఆ మలానంతా ఆ చెత్తనంతా వేసుకపోయి తను ఇష్టంగా ఎత్తుకపోయి ఈ మొత్తం ఊర్లను కావచ్చు పట్టణాన్ని అంతా సాగు చేస్తున్నటువంటి సఫాయి కార్మికునికి గదే జీతాలు ఇస్తారు. ఎట్లా లెక్క ప్రకారం ఇది? ఇంకా కొద్ది గొప్ప హైదరాబాద్లోనన్నా ఆడపడుతుంది, ఊర్లో ఏం దొరికితలేడు, ఊర్లో ఆయన దొరకది ఊర్లో. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.